పురోగతిలో S4 టీవీ న్యూస్ ఛానల్ కూడా నిర్మల్ జిల్లాలో బాసర ట్రిపుల్ ఆర్జీయూకేటీ బాసరలో ఈరోజు 5th కాన్వకేషన్ వచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు ఈ ఇన్స్టిట్యూషన్కు మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చి విద్యార్థులతో మమేకంగా పోయినసారి వచ్చినప్పుడు చాలా క్లోజ్గా అన్ని విషయాలు చెప్పి ఆ ఇంప్లిమెంటేషన్ కోసము కేటీ రామారావు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు వారిద్దరు వచ్చిన తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్ పూర్తిగా రూపురేఖలే మారిపోయినాయి. మరి ఆ సందర్భంగా వారు ఇక్కడికి వచ్చినందుకు మరోసారి ఈ యొక్క విద్యార్థుల తరఫున బాసర ఇన్స్టిట్యూషన్ తరఫున నిర్మల్ జిల్లా తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వైస్ ఛాన్సలర్ వెంకటరమణ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ గారు, అదేవిధంగా దండే విఠల్ గారు, ఎమ్మెల్సీ గారు, జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ సూపరింటెండెంట్ గారు, వేదిక మీదటువంటి అధికారులు, విద్యార్థినులు, ఇతర గెస్ట్ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. బాసర ట్రిపుల్ ఈ 5th కాన్వకేషన్ కొద్దిగా దాదాపు 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనము ఏర్పాటు చేసుకున్నామంటే దానికి ప్రత్యక్షంగా కేటీ రామారావు గారే నేను వస్తాను అని చెప్పి ఇవాళ మధ్యాహ్నము 2 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారే మీరే చాపర్లో వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారము కాన్వకేషన్ అడ్రస్ చేసి రావాల్సిగా చెప్పడం జరిగింది. మేము కూడా గత 2-3 మాసాల కింద మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలలో రివ్యూ చేయడం జరిగింది. వైస్ ఛాన్సలర్ వెంకటరమణ గారు వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూషన్ యొక్క ఎవ్రీ డే మరి వాకాటి కరుణ గారు సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కారం కొరకు ఇప్పుడు మేము ఇక్కడికి రాక మొదలు ఒక 10-15 నిమిషాలు మేము మాట్లాడిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్గా మాకు ఉంది. విద్యార్థుల యొక్క ఎడ్యుకేషనే మాకు ఇంపార్టెంట్, ముఖ్యము. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. ప్రతి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చి మీరందరూ కూడా చదువుకుంటున్నారంటే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించి ఈ 6 సంవత్సరాల కోర్సులు ఇక్కడ పంపడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ మీకు ఇచ్చి ఇవాళ 2400 ల్యాప్టాప్స్ కూడా ఇవ్వడము, అదేవిధంగా డ్రెస్సెస్ కానీ షూ కానీ అవన్నీ కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ అందుబాటులో ఉంచి ఇవ్వడం జరుగుతుందంటే ఇది నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి బడ్జెట్ మీరు 25 కోట్లు అడిగితే 27 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ విధంగా రేపు రాబో రోజులలో హాస్పిటల్ కానీ మరి లేక్ బాగా సుందరంగా తయారు చేయడం కానీ ఫారెస్ట్ ఆధ్వర్యంలో హెచ్ఎండి ఆధ్వర్యంలో ఇక్కడ బాగా చెట్లు మొక్కలు నాటే కార్యక్రమం కూడా తీసుకోవాలని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది. బాసర అమ్మవారి క్షేత్రం కూడా దగ్గరే ఉంది కాబట్టి సరస్వతి దేవాలయంకు మరి 2 సార్లు మేము ఇక్కడ మిస్ అయిపోయినాం. ఇవాళ కూడా వెళ్తామని అనుకున్నాము కానీ 2 గంటలకు క్యాబినెట్ మీటింగ్ కాబట్టి నెక్స్ట్ టైం మనం లీజర్గా వచ్చినప్పుడు బాసర సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకొని విఠల్ రెడ్డి గారికి కూడా కొద్దిగా 2-3 గంటల సమయం ఇవ్వాలని చెప్పి కూడా మరి ఇద్దరు మంత్రులను నేను కోరుతూ విద్యార్థులు బాగా చదువుకొని మీ యొక్క ఇన్స్టిట్యూషన్ పేరు నిలబెట్టాలని వెంకటరమణ గారికి మరి నిజంగా కూడా ఇక్కడ పూర్తి సమయం ఇచ్చి వారు ఇక్కడ ఇన్స్టిట్యూషన్ బాగా డెవలప్ చేస్తున్నందుకు మా జిల్లా కలెక్టర్ గారికి మరి మీకు అందరికీ మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. మీ వ్యాపార అభివృద్ధిలో